నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎల్ఆర్ఎస్ ట్రేడ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి పెద్దపల్లి మున్సిపల్లో కలెక్టర్ తనిఖీలు సిపిఐ జిల్లా స్థాయి సమావేశం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామన్న చాడా జగిత్యాలలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్న నేతలు రాజన్న ఆలయంలో భక్తురాలిపై కోడే దాడి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు ఇక వార్తల్లోని వివరాలు ఎల్ఆర్ఎస్ ట్రేడ్ లైసెన్స్ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా కేంద్రంలోని మున్సిపల్ భవనాన్ని ఆయన తనిఖీ చేశారు పురపాలక విభాగంలోని ప్రతి సెక్షన్ను కలెక్టర్ పరిశీలించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ ట్రేడ్ లైసెన్స్ మేళాను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 100% ఆస్తి పన్ను ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వార్డు అధికారులు మున్సిపల్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు రాబోయే వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కలెక్టర్ వెంట కమిషనర్ వెంకటేష్ మేనేజర్ శివప్రసాద్ ఏఈ సతీష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ప్రజా సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటం చేస్తామన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ జిల్లా స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు అగ్రరాజ్యం అమెరికా భారతీయుల పట్ల అవలంబిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు మోదీ ట్రంప్కు భయపడుతున్నారా అని ప్రశ్నించారు మోదీ అదానీ ట్రంప్ ముగ్గురు ఒకే గొడుగు కింద వారని ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడం వారికి అలవాటైనని ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనలో పాల్గొనని వారికి మరొక అవకాశం కల్పించడం న్యాయబద్దమేనన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి తమ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులకు సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుపై త్వరలోనే తమ విధి విధానాలను ప్రకటిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గోసిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ కడారి సునీల్ కె కనకరాజ్ తాళ్లపల్లి మల్లయ్య కోడెం స్వామి ఓదెమ్మ పాల్గొన్నారు దేశ ప్రధానమంత్రి ట్రంప్ అమెరికాలో పర్యటిస్తారు ఏదైనా అక్కడ మన భారతదేశ పౌరులకి ట్రంప్ అధికారులకు వచ్చిన తర్వాత అధ్యక్ష అయిన తర్వాత అక్రమ వలసల పేరుతో సంఖ్యలు వేసి పంపించడాన్ని ఇప్పటివరకు మోడీ ఖండించారు చాలా దుర్మార్గం చర్య ట్రంప్ భయపడుతున్నాడా ఎందుకు ఆయన కనీసం సంఖ్యలు వేసినందుకు కూడా సిగ్గుపడాలి కదా భారతదేశానికి ఉండే ఔన్నత్యం గౌరవము ప్రతిష్ట మోడీ మూలంగా మంటగచ్చిపోతుందని అభిప్రాయపడుతూ ఇప్పటికైనా అధ్యక్షుని గుర్తింపజేయాలి మోడీ లేకపోతే ఆయన మోడీ భారతదేశ ప్రజల అవమాన పరిస్థితి లెక్క గుర్తించబడతాడు ఒక ప్రధానమంత్రిగా ఆయన తప్పు చేసిన వాడుగా లేదా
ప్రజల్ని కించపరిస్తే కూడా పట్టించుకునే వాడిగా సంఖ్యలు వేసిన తర్వాత కూడా స్పందించకపోతే మానవత్వం లేని వాడు గుర్తించుకోవడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గతంలో జీవన్ రెడ్డిని గెలిపించినట్టే నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు స్థాపించి వేలాది మందికి విద్యాబోధన చేసిన విద్యావేత్త నరేందర్ రెడ్డి అని గుర్తు చేశారు. నరేందర్ రెడ్డి అందరి గెలుపుగా భావించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రుల విషయానికి వస్తే ఎందుకంటే జగిత్యాల జిల్లా వరకు వచ్చే వరకు జగిత్యాల జిల్లా అంటే జీవన్ రెడ్డి అంటారు, జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల జిల్లా అంటారు. మనం ఎప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా మనం ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా ఇటు జగిత్యాల కానీ, ధర్మపురిలో కానీ, ఇటు కోరుకుల్లో కానీ మనం అందరం కలిసికట్టుగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి మనం పెద్ద ఎత్తున నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా మన పార్టీ నియమించి అభ్యర్థిగా మనం ముందు పెట్టింది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పోయిన 6 సంవత్సరాల కింద పెద్ద జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా కష్టపడవో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కష్టపడాలని చెప్పి మా నాయకులకు, మా కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొకసారి మనవి చేసుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్గా నా శక్తున్నంత వరకు శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా మీ ఎంబడి పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ముందుకు నడుస్తామనే విషయాన్ని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కాదు, ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, నా జీవితం చివరి క్షణం వరకు ఏదైతుందో, ఇలా ప్రజా సేవలో ఏదైతుందో నా జీవితాన్ని కొనసాగితే నాకు బాధ్యత భావిస్తాను చెప్పాను. ఇంతవరకు మనకున్నట్టు ఈ అనుబంధం జీవితకాలం కొనసాగబడే విధంగా, మన ఈ అనుబంధం జీవితకాలం కొనసాగబడే విధంగా ప్రజాక్షేత్రంలో ఏదైతుందో మన సేవలు కొనసాగింపబడే విధంగా మీరందరూ నాకు తోడు నిలవాలి. నేను మీలో ఎక్కడిగా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక కుటుంబ సభ్యుడిగా, కుటుంబ పెద్దగా ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకునే విధంగా ఏదైతుందో మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్తాను. ఈ ఎన్నిక తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అంటే వాస్తవంగా ఈ మధ్యనే దానికి సంబంధించిన ప్రకటన వస్తున్నాయి, వెలువడుతుందని చెప్పి భావించారు. కానీ బలహీన వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్ యొక్క ప్రాధాన్యతను గుర్తే మన సమాజంలో ఏదైతుందో దళితులు, బలహీన వర్గాలు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు అండగా నిలబడాలనే ఒక లక్ష్యంతో, దీక్షతోని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దళితుల్లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక వెనుకబడ్డ తనాన్ని పరిగణన తీసుకొని వాళ్ళకి సంఖ్యాపరంగా మన రిజర్వేషన్ తక్కువ కల్పింప చేయాలని చెప్పని వర్గీకరణకు చట్టబద్ధ కల్పింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం మనం గమనించుకోవాలి. ఖచ్చితంగా పట్టభద్రులందరికీ కూడా చెప్దాం, పట్టభద్రుల నమ్మకం నరేందర్ రెడ్డి వైపున ఉంది. ఓన్లీ మన ప్రతిపక్షాల నమ్మకం మాత్రం ఈ నరేందర్ రెడ్డిని ఎలా కింది గుంజాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇది లోకల్ బాడీస్ లో కూడా పుంజుకుంటుంది, అద్భుతంగా ముందుకు వస్తుంది అన్న కసితోటి ప్రతిపక్షాలు మన మీద ఎన్ని రాళ్లు వేసినా వాటిని పూర్వంలాగా మలుచుకునే శక్తి మనకుంది. ఖచ్చితంగా ఫిబ్రవరి 27 రోజు జరగబోయే ఎన్నికల్లో మనం భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. కానీ ఈ 10 రోజులు మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఓటరున్న ప్రతి ఇల్లును తట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి. మొదటి ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలన్న దాన్ని కూడా మనం వివరించి ఖచ్చితంగా వారి మనసును చోరుకునే విధంగా మనం ఉండాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి పోలింగ్ బూత్కు, ఎందుకంటే పోలింగ్ బూత్లు తక్కువ ఉన్నాయి, చాలా గ్రామాల నుంచి వస్తుంటారు. వారిని ఎలా షిఫ్ట్ చేయాలన్న దానికి కూడా మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. పట్టభద్రులందరూ మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, పట్టభద్రులందరూ నరేందర్ రెడ్డి వైపు చూస్తున్నారు. దీన్ని మనం పాజిటివ్గా మలుచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత గొప్ప సమావేశాన్ని మరి అన్న ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జగిత్యాలలో ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసినందుకు మరొకసారి జీవనన్న గారికి పాదాభివందనం చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని బ్రాహ్మణ సంఘంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోపే 50,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డులు వచ్చేలా చూస్తానన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు కొంచెం సపోర్ట్ చేసి ఈరోజు రేపు 27వ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో కూడా మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన పట్టభద్రులందరినీ కూడా 100% మనం ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న పట్టభద్రులు ఎంతమంది, మండలంలో ఎంతమంది పట్టభద్రులు ఉన్నారనేది ఒక ఐడెంటిఫై చేసుకొని రేపటి నుంచి 24 సాయంత్రం 4 గంటల వరకు ప్రచారం ఉంటుంది. మా ప్రతి ఒక్క పట్టభద్రులకు సంబంధించినటువంటి మిత్రులు కానీ, సోదరులు కానీ, సోదరిమాలకు రిక్వెస్ట్ చేయాలని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు సుమారు 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నిరుద్యోగ యువకులకు అండగా ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచి మన పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలు నిర్వహణ చేసి ఎంతోమంది పేదవాళ్లకు, మధ్యతరగతి వారికి ఉచితంగా విద్యా బోధన చేసి మరి ఈరోజు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పేరున్నటువంటి విద్యా సంస్థలు నిర్వహించినటువంటి పెద్దలు. ఆల్మోస్ట్ ఆల్ ఎన్నడూ లేనంతగా క్రేజీ ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీకి, మరి అసలు చరిత్రలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఇంత క్రేజీ రాలేదు. మరి దానికి ముఖ్య కారణం నో డౌట్ ఎట్ ఆల్ నరేందర్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి అందరి చూపులు నరేందర్ రెడ్డి వైపు వస్తున్నాయి. నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు కాబట్టి అందరి రాళ్ళు నరేందర్ రెడ్డి మీద పడుతున్నాయి. సో ఆ రాళ్లను పూలగా మార్చుకొని ఖచ్చితంగా గెలిచే దిశగా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాము. మరి గెలిచిన తర్వాత నిరుద్యోగులకు అండగా ఉండడం, ఉద్యోగుల సమస్యలు ఇవాళ ఎన్నో ఉన్నాయి, ఖచ్చితంగా వారి సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి ఒక ఉద్యోగులు అయితే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే ఒక్కొక్క పనిని చాలా చకాచకా సిస్టమేటిక్గా వారు మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో అవన్నీ చేస్తున్నారో ఖచ్చితంగా మరి నేను కూడా ప్రభుత్వానికి తర్వాత పట్టభద్రులకి మధ్య వారధిగా ఉంటూ ఖచ్చితంగా వాటి పట్ల చిత్తశుద్ధితో ఉంటాను. ఇప్పటికే ప్రత్యర్థుల్లో ఒక గుబులు, ఒక భయము మొదలైంది. అందరి టార్గెట్ ఒకటే, నరేందర్ రెడ్డిని, ఈ యొక్క పాపులారిటీ ఉన్న నరేందర్ రెడ్డిని ఎలా కిందికి లాగాలని చెప్పేసి మరి మొత్తము బ్యాలెట్ పేపర్లో ఉన్న నేను తప్ప మొత్తం ప్రత్యర్థులు మరి ఎంత దాడి చేసినా పర్లేదు, మా పూర్వ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడ ఎలాంటి చెక్కు చెదరకుండా మరి ముందుకు దూసుకొని వెళ్తున్నారు. ఒక సైలెంట్ ఓటర్స్గా ఆల్ఫోర్స్ సైన్యం 27వ తేదీ ఎప్పుడు వస్తుందా, మరి మా యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు ఎప్పుడు మా నరేందర్ రెడ్డి సార్కు వేసి మరి ఘన విజయం సాధించే దిశగా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ముందుగా కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండ పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించారు. రాజన్నకు ఎంతో ఇష్టమైన కోడెముక్కలను సమర్పించి రాజరాజేశ్వర స్వామితో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా అనుబంధ ఆలయాలు సైతం భక్తులతో కిటకిటలాడాయి.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తురాలిపై కోడె దాడి చేసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చి ఎల్లవ్వ అనే భక్తురాలు రాజన్నను దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కోడె దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఎడమకాలు విరిగినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆలయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కరీంనగర్ తిమ్మాపూర్ మండలం మేము రాజరాజేశ్వరి టెంపుల్కి వచ్చినాం. మా అమ్మమ్మ మా నానమ్మ కొబ్బరికాయ కొట్టేకాడ కోలాగా గుద్దడం జరిగింది. అమ్ముల ద్వారా మా నానమ్మకు ఎముక ఇరిగింది. కరోనా కష్టకాలంలో సైతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల పక్షాన పనిచేశాయని వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఫ్యాక్స్ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్లను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటితో చైర్మన్ డైరెక్టర్లు పనిచేసి 5 సంవత్సరాలు పూర్తి అయిందని, ఈ సమయంలో రైతుల కోసం ఎంతగానో కృషి చేశామన్నారు. గతంలో 11 కోట్లుగా ఉన్న వ్యాపారాన్ని 5 ఏళ్ల కాలంలో 37 కోట్లకు పెంచామన్నారు. ఈ ప్రాంత రైతుల సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని, పాలకవర్గంపై చూపిన మమకారం జీవితాంతం గుర్తుంచుకుంటామన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసమే పనిచేస్తామని, అన్నదాతలకు ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ లక్ష్మణ్, వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు, డైరెక్టర్లు తోట రాజు, ఏరువ జయసింత, కొండ వెంకటేశం, అమృత, మల్లేశం, నల్ల సంజీవరెడ్డి, లచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మా పాలకవర్గ సభ్యులందరం కూడా నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరినీ మా సంఘంలోకి ఆహ్వానించిన సీఓ గారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాలలో మా పాలకవర్గం వచ్చినప్పుడు దానికి ముందు దాదాపు ఈ సంఘం 11 నుంచి 12 కోట్ల మధ్య వ్యాపారాలు నడుస్తుండే. ఆ వ్యాపారాలు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత చూస్తే 37 కోట్ల వ్యాపారం చేయడం జరుగుతుంది. కనుక ఈ వ్యాపారం చేస్తున్నాము అంటే ఇక్కడ ఉన్న ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని కృషి, ప్రతి రైతు కూడా కోఆపరేషన్ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంఘ పాలకవర్గ సభ్యుల తరఫున, మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ప్రాంత రైతులకు మీరందరూ కూడా మా సంఘంపై చూపించిన ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అధికారం అనేది మేము చైర్మన్గా ఉండడమా ఉండకపోవడమా అనేది తర్వాత, కానీ రైతులకు ఎవరికైనా ఎప్పుడైనా ఏ ఆపద ఉన్నా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదిస్తే మీకున్న ఇబ్బందులను తొలగించడానికి మాత్రం నేను ముందుంటా అని చెప్పి ఈ పక్షాన మీకు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ఇటీవల మరణించిన లింగంపల్లి రాజయ్య, గడ్డం కాశవ్వ కుటుంబాలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట నాయకులు వంగ ప్రవీణ్, తీగల దేవరాజం, కమలాకర్, ఎల్లాల వేణు, రజక సంఘం రూరల్ అధ్యక్షులు అంజయ్య, ఉపాధ్యక్షులు నర్సయ్య, వంగ అనిల్, కుంటయ్య, డాక్టర్ మోహన్ ఉన్నారు. ఈ నెల 17న కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు కోరారు. వేములవాడలోని తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం, దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాసయోగ్యంగా మార్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటిన మొక్కతో సెల్ఫీ దిగి 9000365000 నెంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం పురస్కరించుకొని మరి వచ్చే ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖు నాడు గౌరవ మాజీ రాజ్యసభ్యులు సంతోష్ కుమార్ గారు చేపట్టిన వృక్షార్చన కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త, ఉద్యమ నాయకులు అందరూ కూడా మరి
మనిషి 3 మొక్కలు నాటి దాన్ని కాపాడే బాధ్యత తీసుకొని మరి కేసీఆర్ గారికి మరి తెలంగాణ రాష్ట్ర పర్యావరణానికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ముఖ్యంగా చెట్లతోని అనేక లాభాలు. మరి చెట్లు నరికిన తర్వాత మనం చూస్తా ఉన్న మార్పు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీ విని ఎరగని రీతిలో కూలగణన చేపట్టినట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత, కేటీఆర్ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ బీసీలను అణగదొక్కిందన్నారు. బీజేపీ మత కల్లోలాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటై కాంగ్రెస్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. మొన్నటి వరకు అసలు బీసీలను దగ్గర కూడా రానిటువంటి వాళ్ళు, గేట్లోకి రానిటువంటి వాళ్ళు, బీసీల గురించి ఆలోచించని వాళ్ళు, ఇలా దళితులను బీసీలను బహిష్కరించిన వాళ్ళు ఇలా బీసీల పంతన పాట పాడుతూ ఉన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. మా కవిత సోదరి వచ్చి మాట్లాడుతూ ఉంది, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న ఈ ప్రాంతంలో ఒక బీసీ శాసనసభ్యుడే ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడినారా? రాజకీయ లబ్ధి కొరకు కులాల గురించి మాట్లాడే తప్ప సమస్త బీసీల గురించి మాట్లాడిన చరిత్ర ఏ ఒక్క నాయకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా దొరల పార్టీ బహుజనులను గేటు బయట నిలబెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మాట్లాడితే అది ఇలా జాతి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీలాంటి మేధావులందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక బీజేపీ పార్టీ ఓడి మట్టికే బీసీ. ఎప్పుడైనా ఒక బీసీ కానీ ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడైనా ఇవాళ అన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన వారు తప్ప దాంట్లో ఇంకొకరికి చోటే లేదు. ఎందుకంటే ఇవాళ చాలా మంది వాళ్ళ నాయకులు దాంట్లో ఉన్న సంగతి నాకు ఇంటి గుట్టు అందరూ తెలుస్తారని నాకు మొత్తం తెలుస్తుంది ఆ చరిత్ర. ఇవాళ పూర్తిగా బలహీన బీసీలకి దళితులకు పూర్తిగా అనగదొక్కేటువంటి కార్యాచరణ ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీలోనే ఉంటుంది. ఇలా బీజేపీ పార్టీ ఒక అగ్రవర్ణాలను పెంచి పోషించే పార్టీ, మత కల్లాలను పెంచి పోషించేటువంటి పార్టీ. రంగారెడ్డి జిల్లాలో న్యాయమూర్తిపై దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పడాల శ్రీరాములు మాట్లాడుతూ న్యాయమూర్తులపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది రక్షణకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్తో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల న్యాయవాదులం అందరం విధులను బహిష్కరించడం జరిగింది. ఎందుకోసం అంటే రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జి గారి మహిళా జడ్జి అని చూడకుండా ఒక నేరస్తుడు ఒక చంపిన ఒక దారి దోపిడీ చేసుకుంటే పైసలు ఇవ్వకుంటే వాడిని అంటే దుర్మార్గంగా కత్తితో పొడిచి చంపిన ఆ నేరస్తుడు సింగు అంటే తన పేరు మహా క్రూరుడు. వాడు ఒక శిక్షను భవించి జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉండి నేను న్యాయమూర్తికి నా యొక్క జైల్లో నాకు బాధలు ఉన్నాయి నేను చెప్పుకుంటా అని ఒక దొంగ సాకు సృష్టించి న్యాయమూర్తి దగ్గరికి వెళ్లి ఆ న్యాయమూర్తి పైన చెప్పుతో దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఇలాంటి హేయమైన చర్యలను మేము న్యాయవాదులు అందరము, జ్యుడిషియరీ న్యాయమూర్తులు, కోర్టులలో పనిచేసే జ్యుడిషియరీ సిబ్బంది, న్యాయవాదులము, జడ్జీలు అందరము మేము ఈ యొక్క చర్యను ఖండిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట్లో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. మీర్జంపేట్ గ్రామస్తులు, మహిళలు వనభోజనాలు చేశారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ అమ్మవార్లను వేడుకున్నారు. ఈ జాతరలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నంబూలాద్రి స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. దేవునిపల్లి గ్రామంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఆలయంలో క్యూలైన్ల ద్వారా దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, ఆలయ కమిటీ చైర్మన్ అట్ల కుమార్, చిన్న కల్వల సింగిల్ విండో చైర్మన్ మోహన్ రావు, మాజీ ఎంపీపీ బాలాజీరావు, నాయకులు సాగర్ రావు, రాజాగౌడ్, సుధాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేవునిపల్లి ఉన్నటువంటి శ్రీ స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నంబూలాద్రి స్వామి దేవస్థానంలో ఈరోజు రథోత్సవం చాలా ఘనంగా కన్నుల పండుగ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు మరి మన రాష్ట్రం నుంచే కాకుండా చాలా దూర ప్రాంతం నుంచి వచ్చేసి మరి స్వామి గారిని దర్శించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకత ఏంటంటే ఈ రథోత్సవం అనేది చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి దీని ముందు నుంచి చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి భక్తులకు అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా దేవాలయాన్ని అందరి యొక్క ఆలోచనతో ఇంకా అభివృద్ధి చేసి భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తారు. ఈ దేవుడు ఏదైతే ఉన్నాడో ఈ నంబూలాద్రి స్వామి కోరిన కోరికలు ఏమున్నా కూడా తీర్చేటువంటి మహిమగలటువంటి వ్యక్తి. భక్తులందరూ కూడా ఈ దేవుడిని దర్శించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వీర జవాన్ దివస్ ను నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల జ్ఞాపకార్థం ఏటా ఫిబ్రవరి 14వ తేదీన వీర జవాన్ దివస్ గా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజున ఎవరూ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవద్దని, విదేశీ సంస్కృతిని ప్రోత్సహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్ నగర సంయోజక మణిదీప్, నగర అధ్యక్షులు విజయ్, చందు, రమేష్, రవితేజ, సిద్ధు, వంశీ, మనోజ్, శివ పాల్గొన్నారు. నేడు జెండా చౌరసి అందున విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో వీర జవానులకు నివాళులు అర్పించడం జరిగింది. ప్రతిసారిలాగే ఈసారి కూడా మా బజరంగ దళ్ వ్యాలంటైన్స్ డే ని బ్యాన్ చేయాలని కోరుతుంది. ఫిబ్రవరి 14 అనగానే అందరికి గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే. కానీ ఇదే రోజున 2019లో పుల్వామాలో పాకిస్తాన్ లుచ్చానా కొడుకుల చేత 40కి పైన వీర జవానులు మరణించిన రోజు. వాళ్ళని స్మరించుకుందాం. వ్యాలంటైన్ పరాయి దేశపు వ్యక్తి, రోము దేశానికి చెందిన వ్యక్తి, వాళ్ళ దేశంలోనే వాడిని తరిమి కొట్టారా భాయ్. వాని పేరుతో మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఈ రోజుని బ్లాక్ డేగా చేసుకోవాలని మా బజరంగ దళ్ చెప్తుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఎక్కడి లేనంత యువతి మన భారతదేశంలో ఉన్నారు. మన భారతదేశంలో ఒక యువతిని చెడు గాలిన ముఖ్యంగా లివింగ్ రిలేషన్షిప్స్ దీన్ని హెచ్చరిస్తూ రోడ్ల మీద ప్రేమ జంటలు విచ్చలవిడిగా తిరిగినట్టయితే వాళ్ళ వీపులు వలగొట్టడానికి ఏమాత్రం వెనుకాడబోమని బజరంగ దళ్ తీవ్రంగా హెచ్చరిస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేములవాడ శాఖ ఆధ్వర్యంలో నాణేల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలు ఎదుర్కొంటున్న నాణాల ఇబ్బందులు తొలగించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు 2.5 లక్షల మేరకు 5-10 రూపాయల బిళ్లలు పంపిణీ చేశామన్నారు. వ్యాపారుల అవసరాల మేరకు మరిన్ని నాణాలను పంపిణీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. మేము వేములవాడ యూనియన్ బ్యాంక్ అండి. మన దగ్గర ఈ వేములవాడ నగరంలో చిల్లర కొరత ఎక్కువగా ఉన్నందువలన దాదాపుగా 1,50,000 రూపాయలు 5 రూపాయల కాయిన్స్, 1,00,000 రూపాయలు 10 రూపాయల కాయిన్స్ నిన్నటి నుంచి మన బ్రాంచ్ ఎంతో డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇది ఫర్దర్గా కూడా ఇంకేదన్నా వ్యాపారులకి అవసరం ఉంటే ఫర్దర్గా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ మళ్ళీ తెప్పించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాము. ఇప్పటి వరకు 2.5 లక్షల రూపాయలు మనం 5 రూపాయలు 10 రూపాయలు డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఇంకా ఏదన్నా వ్యాపారులు వాళ్ళ డిమాండ్ ఏదన్నా మనకి చెప్పగలిగితే ఫర్దర్గా కూడా మనం తెప్పించి ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తాము. ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే 3 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. 3 నియోజకవర్గాల్లోని ఉపాధ్యాయ పట్టభద్రుల ఓటర్లు బీజేపీ అభ్యర్థులకు ఏకగ్రీవంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతోందన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ పట్టభద్రులంతా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
గ్రాడ్యుయేట్ ఓటర్ మహాశయులు, అదేవిధంగా ఉపాధ్యాయ ఓటర్ మహాశయులంతా కూడా మనస్ఫూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా పరిపాలన గాడిన పడలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా గొప్పగా మాట్లాడింది. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ, అది పట్టభద్రుల సమస్యలు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, వాటిని పరిష్కారం చేసే బాధ్యత మాది అని అన్నారు. చాలా మంది అనుకున్నారు ఏమైనా మార్పు వస్తుందేమో. గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిపాలన ఉండేమో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనిగరం స్టేజీ వద్ద 2 బైక్లు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు చట్టబద్దత కల్పించాలన్నారు బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి అసెంబ్లీ సమావేశంలో బీసీ కులగణన బిల్లుకు ఆమోదం తెలిపినట్టు గుర్తు చేశారు. అన్ని రంగాల్లో బీసీలకు న్యాయం జరిగేలా 42% రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపనుందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, బీసీ ఐక్యవేదిక హుస్నాబాద్ నియోజకవర్గ బాధ్యులు మార్క అనిల్ గౌడ్, బీసీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ కమిషన్ చైర్మన్గా ఎన్నికల ముందే పొన్నం ప్రభాకర్ అన్న గారిని నియమించడం, పోర్టుఫోలియో కూడా ప్రభాకర్ అన్న గారికి బీసీ మంత్రిగా ఇవ్వడం, మరి దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీ కులగణన చేయడం జరిగింది. దానిలో ఎవరైతే కొంతమంది అందుబాటులో లేక అట్లాంటి వాళ్ళ పేరు రాక ఇంకా కొంత కూడా తక్కువ ఉన్నది, దానికి కూడా పూర్తి చేయాలనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఫిబ్రవరి 16 నుంచి మరి మార్చి 1 వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. మరి నిజంగా బీసీలకు రేపు స్థానిక సంస్థలల్లో మరి 42% రావాలనే రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవడం, దానికి మరి బీసీ మంత్రిగా ప్రభాకర్ అన్న గారు మరి శాసనసభలో రేపు బడ్జెట్ సమావేశాలు ముందున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, మరి 42% ఏదైతే రిజర్వేషన్ కల్పించి రేపు స్థానిక సంస్థలలో ముందుకు పోవాలనే కార్యక్రమం మరి ఇవాళ ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు దీనికి చైర్మన్గా నియమించడం మరి ఈ ప్రాంతానికి ఎంతో చెప్పుకోదగ్గటువంటి విషయం. మరి ఇటు కార్యక్రమంలో కూడా బీసీలకు ఏదైతే బీసీలకు పాపులేషన్ ప్రకారంగా జన ప్రాతిపాదిక మీద ఏదైతే ఉందో మేము బీసీలం, ఆ బీసీలకు సరిపోయేటువంటి సంఖ్య మాకు ప్రాతినిధ్యం గతంలో లేదు. మరి ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చెప్పినాయి, మరి బీసీలకు ప్రాధాన్యత లేదని చెప్పి మరి సరి అనేటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలనేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.